నమస్తే. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు చూస్తుంటే పచ్చగడ్డేస్తే బగ్గుమన్నట్టు అనిపిస్తున్నాయి. బట్ ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ కల్వకుట్ల కుటుంబంలోనే మనకి గొడవలు కనబడతా ఉన్నాయి. వరుస ప్రెస్ మీట్లతో ఇటు హరీష్ రావు, సంతోష్ మీద కల్వకుట్ల కవిత రెచ్చిపోతున్నారు. ఓవైపు ఎమ్మెల్సీ పదవికిను బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా రద్దు చేసినటువంటి పరిస్థితి. ఇంకోవైపు కాళేశ్వరం కేసు సిబిఐ దాకా పోయింది. సో విచారణ జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది, వేగవంతంగా మరి వెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తుంది. రైట్, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చొప్పదండి మాజీ ఎమ్మెల్యే బీజేపీ పార్టీ నేత బొడుగ శోభక్క ప్రస్తుతం తొలి వెలుగుతూ ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అక్క నమస్తే. తమ్ముడు గుడ్ మార్నింగ్. మీకు తొలి వెలుగు యాజమాన్యానికి మరొకసారి శుభక్క గారణ పక్షాన మీకు నమస్కారాలు తమ్మి. అక్క ఎట్లా చూస్తారు? ఉద్యమం టైంలో కేసీఆర్తో కీలకంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి మీరు, బీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తున్నటువంటి వ్యక్తి మీరు. బీఆర్ఎస్ పార్టీని కల్వకుట్ల కుటుంబాన్ని చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే ఏమనిపిస్తుంది? 4 కోట్ల తెలంగాణ ప్రజలము నిజంగా కల్వకుట్ల కుటుంబం చేతిలో మోసపిస్తుంది, గోసపడుతున్నాం అనిపిస్తుంది. ఎందుకంటే ఇవాళ వాళ్ళ కుటుంబ ఇష్యూ, వాళ్ళ కుటుంబంలో వాటాల కాడ వచ్చిన గొడవలు ఈ రోజు 4 కోట్ల తెలంగాణ ప్రజలని అతలాకుతలం చేసే విధంగా కవిత గారి ప్రెస్ మీట్లు కానివ్వండి, ఆరోపణలు కానివ్వండి, అవి నిజాలు అనుకుందాం. కానీ ఇవాళ కవితమ్మ మాట్లాడే ప్రతి మాట కూడా మరి ఆమె దేనితోని మాట్లాడుతుందో, ఎందుకు మాట్లాడుతుందో అర్థమైతలేదు. ఇప్పుడు నిన్న మొన్నటి వరకు కూడా సంతోష్ బాబు గారు, హరీష్ రావు గారు వాళ్ళు కలిసి ఉన్న కుటుంబం. కానీ వాళ్ళ 4 కోట్ల తెలంగాణ ప్రజల్ని డైవర్ట్ చేయడం కోసము సిబిఐ విచారణ అనేది తండ్రి మీద ఆరోపణ రాగానే దాన్ని డైవర్ట్ చేయడం కోసము కవిత గారు ఇది ఒక ప్రెస్ మీట్ పెట్టి మొత్తం డైవర్ట్ చేసింది. కవిత గారి ప్రెస్ మీట్ గాని, కవిత గారి ఆలోచన విధానం గాని 4 కోట్ల తెలంగాణ ప్రజల కోసం ఎక్కడన్నా పడ్డా తమ్మి. ఆమె ఎంపీ పదవి, ఆమె ఎమ్మెల్సీ పదవి కానివ్వండి, ఎంపీ పదవి ఉన్నప్పుడేమో సంతోష్ బాబును పక్కకు పెట్టుకొని తమ్ముడని ఢిల్లీలో దిక్కుమలే రాజకీయాలన్నీ చేసింది. అదిగా సారా అనుకోండి, లేకుంటే ఇంకా రకరకాల దందాలు చేసింది. దానికి నాయకత్వం వహించింది సంతోష్ బాబే. ఇది ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే. అదే విధంగా ఎమ్మెల్సీ గెలిచినాకనైనా 4 కోట్ల తెలంగాణ ప్రజలకు కేసీఆర్ గారు ఇచ్చిన హామీలు, తెలంగాణ రాష్ట్రాన్ని ఎందుకు సాధించుకున్నాం, దాని లక్ష్యం ఏంది, దాని రూపం ఏంది, అది 4 కోట్ల తెలంగాణ ప్రజలకు వర్తిస్తుందా లేదా, న్యాయం జరుగుతుందా లేదా అని ఏనాడన్నా కల్వకుంట్ల కవిత 4 కోట్ల తెలంగాణ ప్రజల గురించి ఆలోచన చేసిందా? ఇవాళ వాళ్లకు తేడా రాగానే, వాళ్ళ గొడవలు రాగానే, వాళ్ళ కుటుంబంలో గొడవలు రాగానే ఇవాళ రోడ్డు మీద పడుతుందే. మాలాంటి ఉద్యమకారు మేము కవితకు, కేటీఆర్ గారికి చెప్పినాం, సంతోష్ తోని పార్టీ సర్వనాశం అవుతుంది. సేమ్ పార్టీలో ఉన్న ఉద్యమకారులను, ఎమ్మెల్యేలను కేసీఆర్ గారితో కలుసుకోకుండా, మా బాధలు చెప్పుకోకుండా మేము కలవకుండా చేస్తుండు అని మేము ఉద్యమకారులం, ఎమ్మెల్యేలము పోతే మమ్మల్ని కలవకుండా పంపిస్తుండు సంతోష్ బాబు అని మేము వీళ్ళకి చెప్పినాం. కేటీఆర్ గారికి చెప్పినాం, కవిత గారికి చెప్పినాం. ఈమెకు కామారెడ్డి దగ్గర ఏదో ఫామ్ హౌస్ ఉంటుంది తమ్మి, అది నా పేరు గుర్తుకొస్తలేదు కానీ కవిత గారికి ఫామ్ హౌస్ ఉంటే అక్కడికి రమ్మంటే మేమంతా పోయి చెప్పినాం. సేమ్ ఉద్యమకారుల మీద పార్టీలో ఉన్నోళ్ళము మా మీదనే గిట్లా నమస్తే తెలంగాణ పత్రికలో రాయిస్తుండు సంతోష్ బాబు. ఇది కరెక్టా కానీ కేటీఆర్ గారికి సంతోష్ బాబు చెప్తే ఇది మా కుటుంబం శోభక్క, మా కుటుంబం, మేమంతా కుటుంబం. అరే మీలో కల్వకుట్లకు మేము తెలంగాణ రాష్ట్రం తెలియదా అని అంటే ఆనాడు సంతోష్ బాబు మంచి మంచి తమ్ముడుగా కనిపించిండు కవిత గారికి. హరీష్ గారు ఏమో మంచి బావగా కనిపించిండు. వీళ్ళు కవిత గారికి ఎందుకు శత్రులు అవుతారు? నేను కవిత డిమాండ్ చేస్తున్న తమ్మి, ఒక బొడిగే శోభగా ఉద్యమకారాలుగా తెలంగాణ తెచ్చిన దాంట్లో నా పాత్ర, నా భర్త పాత్ర ఉంది కాబట్టి అసలు కాళేశ్వరం ప్రాజెక్టు మీద మీ వాటా, కేటీఆర్ వాటా ఫస్ట్ ఎంత ఉందో, ఎంత తీసుకున్నారో ప్రెస్ మీట్ పెట్టి 4 కోట్ల తెలంగాణ ప్రజలకి ఓపెన్ గా చూపించి 4 కోట్ల తెలంగాణ ప్రజలకు అందే విధంగా చేయి. నిజంగా నేను 4 కోట్ల తెలంగాణ ప్రజలు మెచ్చుకుంటారు. అబ్బా నిజమైన కేసీఆర్ బిడ్డరా కవిత అంటే